నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు. ఈరోజు మనం తయారు చేసిన 9 జనరేషన్, నా దగ్గర పుట్టిన 9 జనరేషన్ ఒక బ్లడ్ లైన్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ జనరేషన్ అండి. ఇది నా దగ్గర పుట్టింది 3.5 feet. ఇది పొంగునూరుకి వస్తుంది, నాట్ మీనేచర్. ఇది పొంగునూరు అగ్రెసివ్ ఆల్సో. వీడు కొడుకు వీడు, ఇది నేను క్రియేట్ చేసింది అనమాట. మీనేచర్ బ్లడ్ లైన్కి ఇది వెరీ ఫ్రెండ్లీ. ఇది 2.5 పైన ఉంటుంది, 2.5+ హైట్. వీడు దీని కొడుకు వీడు కపిల కలర్. ఇన్ని పేరెంటల్ మదర్ని బట్టి ఈ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది కూడా మీనేచర్లోకి వస్తుంది. వీడు కొడుకు మళ్ళీ వీడు చూడండి, సేమ్ పోలికలు ఉన్నాయి. మళ్ళీ వీడి కొడుకు వీడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కపిల కలర్ అన్నమాట, అంతా ఒకే రంగు, ఎక్కడ మచ్చ ఉండదు. మళ్ళీ వీడి కొడుకు వీడికంటే ఇంకా షార్ట్. ఇది మీనేచర్కే వస్తుంది. మళ్ళీ వీడి కొడుకు వీడు అంటే ఎవ్రీ జనరేషన్కి సమ్ హైట్ అనేది తగ్గుతూ వచ్చింది. వీడి కొడుకు ఇది 2 feet. ఇది వీడి కొడుకు మళ్ళీ ఇది బిలో 2 feet ఉంటుంది. ఇదంతా పొంగునూరు. నెక్స్ట్ మీనేచర్లో 4 వేరియంట్లు చేసావు. ఒకటి గ్రౌండ్ వేరియంట్, తర్వాత హార్డ్ సర్ఫేస్. ఇక్కడికి వచ్చేటప్పటికి మైక్రో, ఇది స్మూత్ సర్ఫేస్. ఎవరైనా మెయింటైన్ చేయాలంటే ఈ మెయింటైన్ అపార్ట్మెంట్ ఆల్సో. ఇది 2 feet బిలో 2 feet. దిస్ ఈజ్ వీడి కొడుకు వీడు వచ్చేటప్పటికి నానో ఫాదర్ అవుతాడు. ఇది మైక్రో. వీడి కొడుకు 11 months. 1 feet ఉంటాడు అంతే. ఇలా 9th జనరేషన్ చేయడం జరిగింది. ఇలాగ మాకు ఇది ఒక బ్లడ్ లైన్. ఇలాంటి బ్లడ్ లైన్లు ఒక 6-7 బ్లడ్ లైన్లు ఉన్నాయి, డిఫరెంట్. అన్ని ఇన్బ్రీడ్ అవ్వకుండా ఏది అట్లా చేయాలనేది సైజ్ తగ్గించుకుంటూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ వీడికి పుట్టేవాడు ఇంకా షార్ట్ వస్తాడు. ఎవ్రీ జనరేషన్కి మినిమం సమ్ హైట్ అనేది తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. ఎట్లా అంటే న్యాచురల్గా మన ట్రీట్మెంట్ విధానం ద్వారా ప్లస్ దాన్ని అన్ని లక్షణాలు చూసుకుని మళ్ళీ దాన్ని ఇది బ్రీడింగ్కి సెలెక్ట్ చేసి వీటి ద్వారా కొన్ని ఆవులకి క్రాస్ చేయించి వీటి ద్వారా మనం పుట్టించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ హైట్ తగ్గించడం అనేది జరుగుతుంది.